సార్ ఇందాక మీరు చెప్తూ లైక్ తనని ఎలా చూసినా యాక్సెప్ట్ చేయగలుగుతాం అని చెప్పేసి అన్నారు మనోజ్ గారిని. యాక్చువల్లీ సిమిలర్లీ మీరు ఇద్దరు పక్క పక్క నుంచి ఉంటే బ్రదర్స్ లాగా ఉన్నారు. అవునండి, దిస్ ఇస్ ద గుడ్ బ్రదర్, దిస్ ఇస్ ద బ్యాడ్ బ్రదర్. సో ఇన్ ఫ్యూచర్లో మీ ఇద్దరు కాంబినేషన్ ఏమన్నా మేము చూడొచ్చా? అరే నేను ఫస్ట్ ఒక్క సినిమా చేయనండి, ఉండండి, అదే టైం పడుతుంది, ఊరుకోండి. యాక్చువల్లీ మీ కథలు చూసుకుంటే పరేషన్ కావచ్చు, కేర్ ఆఫ్ కంచర్పాలెం కావచ్చు, 35 కావచ్చు, అండ్ ఇప్పుడు లైక్ ఈ సినిమా కావచ్చు, ప్రతిదీ కూడా రూరల్గా అండ్ మంచి న్యాచురల్ అంటే కమర్షియల్ వే కాకుండా ఇలాంటి ఒక మంచి స్టోరీస్ తీసుకొస్తున్నారు మా ముందుకి. ఇన్ నెక్స్ట్ రాబోయే సినిమాలో ఇది ఒక నేచర్తో ఉండబోతుందా, లేదంటే ఇప్పుడు దాకా చేసిన 6-5 సినిమాలు కాకుండా వేరే కొత్త సినిమాని ఏదైనా ప్రజెంట్ చేస్తారా రానా గారు? అంటే ఆ సినిమానే చెప్పుద్దండి. అంటే ఐ బిలీవ్ ఐఎమ్ నాట్ చూసింగ్ దీస్ ఫిల్మ్స్ ఆర్ చూసింగ్ మీ అండ్ కమింగ్. అండ్ నేను సినిమా కానీ కథ కానీ అదే నమ్ముతానండి. ఆ కథ మనని చూస్ చేసుకుని వస్తుంది. అండ్ ఐ థింక్ ఐ డోంట్ నో వాట్స్ దేర్ ఇన్ స్టోర్. రానా గారు ఇక్కడ సార్ రానా గారు ఒక క్వశ్చన్ అడిగా. So I always had this doubt. రానా గారు, బాహుబలి ద ఎపిక్ అని ఒక ఫిలిం, సో దాని గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి డ్యూరేషన్ కోసం. ట్విట్టర్లో చాలా పెద్ద ఇదే నడుస్తుంది, మీకు కూడా తెలుసు. సో దాని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? అండ్ చాలా మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ అండ్ మీ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు దాని గురించి, డ్యూరేషన్ గురించి ఎస్పెషల్లీ? అంటే ఫస్ట్ ఎంత డ్యూరేషన్ ఉన్నా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే నేను ఏ సినిమా చేయకుండా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నాదే అవుద్ది. సో సో అంటే ఆ డ్యూరేషన్ ఎగ్జాక్ట్గా నేను మెజర్ చేయలేదండి, నాకు చెప్పలేదు ఎగ్జాక్ట్గా. ఎంత అంటున్నారు? 4 hours చూస్తారా? 4 hours 3.5 4 నేను తెలియదండి. రాజమౌళి గారు ఆయన పెట్టే వరకు తెలియదండి మాకు కూడా. 5+ అంతా 5+ కావాలంటున్నారు మీరు 4 కావాలంటున్నారు. అలానా? ఓకే, నాకు తెలియదండి. రాజమౌళి గారు మీకు చెప్పారండి? ప్రవీణ గారు హాయ్. నాకైతే చెప్పలేదు. ప్రవీణ గారు హాయ్. So one thing I observed is whole movie almost anamorphic lenses to this. You went for that blur effect, right? So was that intentional? And for few scenes it's fine, but whole movie it was a risk, right? Few may feel it's little out of place. Yeah, the anamorphic lens is a vintage feel kosam, 90s feel kosam. A blur effect is only on the sides. So adi main narrative ki distraction kaadu. I don't think so. Rendodi songs anni they're spherical lenses. So songs lo edi chupiyalo adi chupichali ani anukunnanu. So technical ga a story ki naku idi right anpichindi. So I took that risk. So All right guys, thank you very much.